సన్నాసిని నేను అడుగుతున్నా, రాజీనామా చేస్తా అన్నావు కదా, సిద్దిపేటకు పట్టిన చీడ పీడ విరుగడవుతుందని ఆ సవాళ్ళు మేము స్వీకరించినాం. మరి ఈ రోజు ఆ సన్నాసి ఎక్కడ దాక్కున్నాడని నేను అడుగుతున్నా. ఆ సన్నాసిని బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి అనేక పోలీస్ కేసులు ఉన్నప్పటికీ మీరందరూ ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని 6 గ్యారంటీలు ఇతర హామీల గురించి కూడా వాళ్ళందరికీ చెప్పి అడిగి మనందరినీ కేటీఆర్ ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా విమర్శలు చేస్తా ఉన్నారు. సోషల్ మీడియాని సోషల్ సెన్స్ లేకుండా వాడుతా ఉన్నారు. అడ్డంగా రాతలు రాయిస్తా ఉన్నారు. దీన్ని ఎదుర్కోవాల్సింది ఎవరు అన్నప్పుడు కార్యకర్తలే మీరే. भी कर्जा हमारे ऊपर ये तेलंगाना पूरे स्टेट के ऊपर डाल के गए हैं, उसको मिटाते हुए हमारे सरकार इतना अच्छा काम कर रहा है. उस काम को घर घर पहुंचा देंगे. आम जनता में हम बात करेंगे. మంత్రి అమిత్ షా గారు వచ్చి హైదరాబాద్ లో ఏదో ఫంక్షన్ చేస్తున్నాడు. అసలు బీజేపీకి నిజాం రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడానికి కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి ఏమీ సంబంధం లేదు అనే విషయం మనం జనంలోకి స్పష్టంగా తీసుకుపో. ఏమంటున్నాడు తెలుసా? ఇందిరాగాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ దే ఆర్ అగైన్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అంటున్నాడు. ఎంత అన్యాయం రా బాబు! ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసింది. మీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలకు సంబంధించి మీరు సమస్యను పరిష్కారం చేసుకోవాలి. అది మా పార్టీపై మెప్పటం చేస్తా ఉంటే ప్రజలందరూ గమనిస్తున్నామని చెప్పినాం ప్రత్యక్షంగా. ఎవడున్నా ఎవడు లేకపోయినా 15 ఆగస్టు కల్లా రుణమాఫీ పూర్తి చేస్తా అన్నావు. అయిందా రుణమాఫీ? ఎందుకు చిల్లర మాటలు మాట్లాడుతున్నావు? ఏ ఊరికి పోదాం? డేట్ చెప్పు, టైం చెప్పు, నేను వస్తా. నీ కొండారెడ్డిపల్లి చౌరస్తాలు అడుగుదాం. నీ ఊర్లో రుణమాఫీ అయిందేమో రైతుల్ని అడుగుదాంపా. కొన్ని మిత్రపక్షాలతో కలిసి ఈరోజు పరిపాలన చేస్తున్న నేపథ్యాన్ని ఒక్కసారి గత 15 రోజులుగా 2 ఫర్నిస్లు మూసివేసి ఇక్కడున్న కార్మికులు నాయకులు అందరూ కూడా ఎంతో ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆ బోట్ల మీద ఉండే కలర్ ఏమిటో అందరికీ తెలుసు. ఏదైనా జరిగి ఉంటే ఏమై ఉండేది? ఆ బోట్ల యాజమాన్యాలకి బాధ్యత లేదా? కొన్ని వ్యాపారం చేసుకునేటప్పుడు ప్రజల ప్రాణాలకి ముప్పు కలిగే విధంగా నిర్లక్ష్యంగా ఉండటం కూడా తప్పే కదా. ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి రాష్ట్రాన్ని పతనావస్థ తీసుకెళ్తే ఈ ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయితే ఇంతవరకు గత ప్రభుత్వ పాలకుల దాష్టికం నుంచి ఇంకా మనం బయటపడడానికి సమయం పడతా ఉంది. పూర్వకంగానే ఇప్పటికే ఉత్పత్తి నిలిపేస్తా ఉన్నారు. ఆల్రెడీ 2 ఫర్నేస్లు క్లోజ్ చేశారు. 3వ ఫర్నేస్ కూడా క్లోజ్ చేస్తా ఉన్నారు. ఏదైతే బొగ్గు తర్వాత ఇనుము ఉందో వాటికి సప్లై కాకుండా చేస్తా ఉన్నారు. వేల కోట్ల రూపాయలు ఐటీ కంపెనీల నుంచి ఆదాయం ప్రభుత్వం మాత్రం ఇవ్వకుండా పెట్టడం అనేది పేద కులాలను, ఎస్సీ ఎస్టీ బీసీలను చదువుకోకుండా చేసే కుట్రల భాగం అని చెప్పి మేము భావిస్తున్నాం. 2 दिन के बाद मैं सीएम की कुर्सी से इस्तीफा, पर मैं तब तक सीएम की कुर्सी पे नहीं बैठूंगा जब तक जनता अपना फैसला ना सुना दे. मैं जनता के बीच में जाऊंगा, गली गली में जाऊंगा, घर घर में जाऊंगा. योजना के तहत अपना पक्का घर मैं झारखंड की जनता जनार्दन को इन सभी विकास कार्यों के लिए बधाई देता हूं.